వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద పుట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం. 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి, మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలా. ఎందుకంటే 2010 నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు 2014లో 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించే చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్నీ పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలేదు. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోలేదు, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చింది నేను సమాజంలోకి. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను దానికి. 2014 నుంచి 19 వరకు